నమస్తే. ఒక వార్త వచ్చింది. వార్త అనేకంటే ప్రకటన వచ్చింది. అస్పృశ్యత వల్ల చాలా కాలంగా, వేల సంవత్సరాలుగా అన్యాయానికి గురయ్యారు అని చెప్పేసి ఒక ఆవేదనను వ్యక్తీకరించారు మోహన్ భాగవత్ గారు. నాగ్పూర్ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్కు అధినేత మోహన్ భాగవత్ గారు అస్పృశ్యులు అనబడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నిజంగానే వేల ఏళ్ళుగా అన్యాయానికి గురవుతూ వచ్చారు. వీరికి సంబంధించినటువంటి మోహన్ భాగవత్ గారికి సంబంధించినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అంటరాని వారిపై, అంటే దళితులపై, వెనుకబడిన తరగతులపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారి మహిళలపై కూడా అత్యాచారాలు కొనసాగుతూ ఉన్నాయి. వాటిని నిరోధించడానికి తగిన కార్యక్రమాన్ని ప్రకటించి ఉండవలసింది. అలాంటిదేమీ లేదు. ఇకనైనా దానిపైన చర్యలు తీసుకోవాలని, తీవ్రంగా ఆలోచించి తగిన చర్యలను రూపొందించాలని, వారికి న్యాయం చేసే విధంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ గారిని కోరుతున్నాను. ఆయన స్పందనకు ధన్యవాదాలు. ఆ స్పందనని అక్షరాల సత్యం చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. నా పేరు బచ్చు భూమన్న. నేను నిజామాబాద్, తెలంగాణ నివాసిని. ఇలాంటి మరికొన్ని అంశాలని మీ దృష్టికి తీసుకురావడం కోసము నాకు కామెంట్ల రూపంలో జ్ఞానాన్ని అందించండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీకు నచ్చితే. ధన్యవాదాలు.